హాయ్ అండి, సంపూర్ణ వ్లాగ్స్కి స్వాగతం. ఉల్లిపాయ లేకుండా ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నానండి ఈరోజు. వాటికి కావాల్సిన పదార్థాలు బీన్స్, క్యారెట్, స్వీట్ కార్న్, పచ్చిమిర్చి, క్యాప్సికమ్. ఈ 5 ఐటమ్స్ తోటే చేసుకుంటున్నానండి. చిన్న పిల్లలు తినేటట్టు, పెద్దవాళ్ళు తినేటట్టు అలా చేస్తున్నానండి ఈరోజు. కార్తీక మాసం కదండి, అందుకని ఉల్లిపాయ లేకుండా ఫ్రైడ్ రైస్ చేస్తున్నా. కొంచెం ఉప్పేసి ఈ కూరగాయలన్నీ ఉడికిచ్చేసుకుంటే బాగుంటుందండి. ఒక 75% ఉడికేటట్టు పెట్టుకోండి. కుక్కర్లో ఉడికిస్తే మరి బాగా మెత్తగా అయిపోతాయి, టేస్ట్ బాగుండదు. ఇలా మూత పెట్టేసి ఉంచేసుకోండి. 2 కప్పు నిండా ఈ కూరగాయలన్నీ ఉడికించేసుకున్నానండి. జీర్ణశక్తి కోసము జీలకర్ర మాత్రం వేసుకుంటానండి. కాస్త ఇంగు వేసి వేయించేసుకో. ఇదండి, పచ్చిమిర్చి వేసేసాను, కాస్త వేగనీయాలి. ఇదండి, పచ్చిమిర్చి వేగిపోయాయి. క్యాప్సికమ్ వేసి ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఆ క్యాప్సికమ్, పచ్చిమిర్చి వేగిపోయిందండి. మిగతా కూరగాయలన్నీ ఒక 2 నిమిషాలు బాగా వేయించుకోవాలి. నేను 1.5 స్పూన్ వేస్తున్నానండి కారము. మీకు కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి. కొంచెం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. కొంచెం సోయా సాసు, చిల్లీ సాసు వేసి కలిపేస్తున్నామండి. ఇదిగోండి, ఇప్పుడు అన్నం అంతా దాంట్లో వేసేసి కలిపేసేస్తే 2 నిమిషాలు స్టవ్ మీద ఉంచేస్తే సరిపోతుందండి. ఉల్లిపాయ లేకుండా ఫ్రైడ్ రైస్ రెడీ.